ఎట్లా నమ్మించగలిగారు మీరు? అంటే వాళ్ళు ఏమంటున్నాడు ఇప్పుడు ఫైనల్ గా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చెప్తే ఆయన ఫైనల్లీ ఏమంటారు డంకా బజాయించి మీ పేరు చెప్పే అవకాశం ఉంది. ఎందుకనంటే నాకేం తెలియదు, నేను చదువుకోలేదు, నన్ను ప్రోద్బలాన్ని మొత్తం నా వెనక నడిపించింది మొత్తం హేమాకాంత్ రెడ్డి అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు కూడా అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆయన ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాడు? ఫస్ట్ థింగ్ బిజినెస్ నా దగ్గరకు వచ్చినప్పటికే అంత హైఫైలో అంత వచ్చినప్పుడు అంతకుముందు ఎవరున్నారు? 2020లో 2021లో బయటికి వెళ్ళిపోయినాడు కదా, 2021 నుంచి 2020 అట్రాక్ట్ అయింది సార్. ఎస్ సార్, ఆ వీడియోలు ఆ ఫార్చునర్ కార్లు అవేనా? ఎస్ సార్. మీ దగ్గర ఆల్రెడీ వెస్టీజ్ లో పనిచేసినట్టున్నాడు కదా ఆయన, మీ దగ్గర పనిచేసి 1 year తర్వాత? అది కాదు, వినిఫినిత్ సార్, వినిఫినిత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, వినిఫినిత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎట్లా మీరు ఎట్లా మీరు ఆయన్ని? అదే సార్, ఇప్పుడు ఎవరైనా మన దగ్గర ఉన్న పర్సన్స్, ఇప్పుడు ఇంతమంది మన దగ్గర ఒక 10 మంది పనిచేస్తున్నారు, 10 మందిలో ఒక పర్సన్ బయటికి వెళ్ళి ట్రేడింగ్ చేసేస్తున్నాం, దీనిలో పెట్టుబడులు పెడుతున్నాం, ఇది దీని విధంగా నేను ఇట్లా అయినాను సార్ అంటని ఆ ఐఫైల్ వచ్చిన తర్వాత, అరే మనవాడు ఆ రోజు బండికి పెట్రోల్ లేనప్పుడు మనం ఇచ్చిన రోజుల్లో ఒక 3.5 సంవత్సరాల్లో ఇంత పెట్టుబడి ట్రేడింగ్లు అంటే ఇప్పుడు అంతా ట్రేడింగ్ మీద ఎక్కువ ఉంది కాబట్టి 1,00,000 పెడితే 1,00,000 వస్తుంది, 10,000 వస్తుంది, ఇది ఉంది కాబట్టి దాని మీద మాకు ఎక్కువ ఇతను బాగా పెట్టుబడి పెడితే ఇస్తాడనే ఉద్దేశంతో నేను 12 లక్షల ట్రేడింగ్ ఎంత నాలెడ్జ్ ఉన్నదా? సరే, ట్రేడింగ్ గురించి అంటే వీళ్ళ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సార్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎందుకంటే సార్ ఎవరు వాళ్ళు ఎవరని తెలుసా మీకు? వాళ్ళు ఎవరు చూడలేదు సార్, ఈయన మాత్రమే మేము చూసాము. అది తీసుకెళ్తామన్నాడు, విజయవాడ తీసుకెళ్తాను అండ్ కోదాడ తీసుకెళ్తాను, తిరుగుతా ఉన్నారన్నమాట. మీ దగ్గరికి రాకముందే గతంలో మైక్రో ఫైనాన్స్ చెప్పి బాలాజీ నాయక్, ఇది కూడా వేరేనా మీ తర్వాతనైనా ఇదంతా? బాలాజీ నాయక్ దగ్గర ఈయన పనిచేశాడు, ఈయన పనిచేసేసిన తర్వాత ఈయన బయటకు వచ్చినాడు అంటని, ఈ బయటికి పోయిన తర్వాత మాకు ఇది తెలిసింది. బయటకు వచ్చినాక గోకుల్ నంద అనేది పెట్టండి ఆయన, గోకుల్ నందన్ వచ్చిన తర్వాత మాకు తెలిసి ఇంకా అప్పటి నుంచి అంతవరకు ఆయన ఏం చేస్తున్నది లేదు. నెల సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఇలాగా 1వ తారీఖు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే మంచి పోస్టే కదా కంపెనీలో, మంచి పోస్ట్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అది డమ్మీ సార్. యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆ పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్లో చూపించారు